అవినీతి నిరోధక శాఖ వలకు భారీ తిమింగలం చిక్కింది. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇళ్లలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీ చేపట్టగా కళ్లు చెదిరే ఆస్తులు బయటపడుతున్నాయి. అతని బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నివాసాల్లోనూ ఏసీబీ ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తోంది. వందల కోట్ల రూపాయల ఆస్తులను ఆదాయానికి మించి కూడబెట్టినట్టు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఇబ్రహీంబాగ్లో ఏడీఈగా పనిచేసే అంబేద్కర్ నివాసం, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో 12 చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ బంధువు సతీష్ నివాసంలో 2 కోట్లకు పైగా భారీ నగదు గుర్తించారు. కొండాపూర్లోని మేఘనా లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో ఉంటున్నారు. అతనిపై అనేక అవినీతి ఆరోపణలున్నట్లు అనిసా అధికారులు తెలిపారు. అంబేద్కర్ పై వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసు నమోదు చేసి అనంతరం సోదాలు చేపట్టింది. అంబేద్కర్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినట్టు ఏసీబీ అనుమానిస్తోంది. 3 ప్లాట్లు, గచ్చిబౌలిలోని 5 అంతస్తుల భవనం, సూర్యాపేటలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివారులో 1000 గజాల్లో వ్యవసాయ క్షేత్రం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తనిఖీలు మొత్తం ముగిశాక మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ రాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. విద్యుత్ శాఖలో అవినీతి అధికారి వ్యవహారం బట్టబయలు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఏడీఈ గారి పైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంట్లో హౌస్ సర్చెస్ చేస్తున్నాము. ఎరుగు అంబేద్కర్ గారు, ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన కొద్దిమంది ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో ఈ యొక్క కరప్షన్ యాక్టివిటీస్లో భాగం పంచుకుంటూ ఎవరైతే ఆయనకి క్లోజ్ ఎయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లలో కూడా సోదాలు చేయడం జరుగుతుంది. 12 ప్లేసెస్లో సోదాలు అయితే జరుగుతున్నాయండి. రంగారెడ్డి డిస్టిక్లో ప్లస్ హైదరాబాద్ డిస్టిక్లో కొన్ని చోట్ల, మెదక్లో, తర్వాత నల్గొండ ఏరియాస్లో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ కొన్ని చేయకూడని పనులు చేస్తూ వాటిల్లో పర్మిషన్స్ అడ్డగోలుగా ఇవ్వడము, కోట్ల రూపాయలు వెనుకేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సమాచారంలో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపు ఒక 5 ఫ్లోరీడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక 3 ప్లాట్స్ అతని పేరు పైన ఉన్నాయి. తర్వాత ఒక 10 ఎకర్స్ ల్యాండ్ పెన్పహాడ్ నల్గొండ ఏరియాలో ఉంది. ప్లస్ ఒక 1000 యార్డ్స్ ఫామ్ ల్యాండ్ ఉంది. సోదాలు ముగిసిన తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.